నిత్యము స్తుతించినా నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను నిత్యము స్తుతించినా నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు
కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా వెళ్ళకే వదిలెల్లకే నా గుండెని దాచేసిలా చల్లకే వెదజల్లకే నా
నెల తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే మౌనం తెలుసే నాకు మాట తెలుసే మౌనంలో దాగుండే మాటలు తెలిసే కన్నులతో చూసేది కొంచెమే గుండెల్లో లోతే కనిపించేనే పై పైన రూపాలు కాదులే లోపలి ప్రేమే చూడాలిలే నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా అబ్బబ్బబ్బబ్బబ్బ, అబ్బా ఎంత ముద్దుకున్నాడే ఆకాశం అందేటంత ఎంత ఎంత ఎత్తుకున్నాడే అల్లాదిన్ దీపం నుంచి వచ్చాడనుకుంటా అల్లాడించాడే ఓరకంట పిల్లాడి బుగ్గ సుమ్లా ఆ పిల్లంటి తంట దొరకాలే గాని కరికి తింటా చూపుల్లో దాచినాడే ఏదో తూట నన్నిట్ట కాచినాడే ఠా 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 He's so cute, he's so sweet, he's so handsome, he's so cool, he's so hot, he's just awesome. ఆ కోడినిట్ట తన్ను కళ్ళే గెద్దల్లు చేపనిట్ట ఎత్తుకెళ్ళే కొంగల్లే సొత్తునిట్ట కొల్లగొట్టే దొంగల్లే దొంగలించి వీణ్ణి దాచెయ్యాలిలే వీడి పక్కనుంటే చాలు నన్నే చూసి ఆడజాతి కళ్ళ నిండా ఫుల్ జెలసీ మాటల్లో దాచినాడే ఆయన మెమ్ము మూట నా కొంప కూల్చినాడే ఠా 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 He's so cute, he's so sweet, he's so handsome, he's so cool, he's so hot, he's just awesome. బుగ్గలు రెండు జాం పండు లాగా ఉన్న వీడే పొద్దునొస్తే ముద్దు కాఫీ ఇస్తాలే లంచుకొస్తే హగ్గు మిల్సే పెడతాలే రాత్రి వస్తే బెడ్ మీద అమ్మాయి అవి బ్రెడ్ జాము డిన్నర్ తినిపిస్తానులే చీరలొద్దు నగలు వద్దు అమ్మా నాకు వేడి పిల్లలకు అమ్మ నవ్వాలే మగవాడి అందం మీద లేదే ఒక్క పాట వేడి ముందు అందం కూడా ఠా 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 He's so cute, he's so sweet, he's so handsome, he's so cool, he's so hot, he's just awesome. He's so sweet, he's so handsome, he's so cool, he's so hot, he's just awesome. ఏ మేఘాల్లో డాన్సింగ్ నేను మెరుపులతో రేసింగ్ నేను వాటర్ పై వాకింగ్ నేను చుక్కలతో చాటింగ్ నేను రెయిన్బోలో స్విమ్మింగ్ నేను ఫుల్ ఫ్లోలో సింగింగ్ నేను జాబిలిపై జంపింగ్ నేను సంతోషాన్ని సిప్పింగ్ నేను నిన్నటి దాకా అరవింతలు అంటే మరి ఏదేనంటూ తెగ ఫిక్సింగ్ నేను
ఉందమ్మా నీకు? ఏ భ్రమరాంబకి నచ్చేశాను, ఏ జజ్జనక అంబరమే టచ్చేశాను. ఏ భ్రమరాంబకి నచ్చేశాను, ఏ జజ్జనక అంబరమే టచ్చేశాను. ఏయ్! కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి
పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్ వర్ణింపగలరా అలాగే ఇరు పెద్దల ఇరు పక్షాల పెద్దలు అలా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం అమలాపురం గుంటుపల్లి గణేష్ గుంటుపల్లి గ్రామ ప్రస్తుడు మానవులు సుబ్బారావు గారి కుమారుడు బ్రహ్మచారి మానవుల అజయ్ కుమారుడు 29 సంవత్సరముల ప్రియులు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రోడ్ జీవమల క్రీస్తు సంఘము నాకు చెందిన డాష్ ఆటపాడు గ్రామ ప్రస్తుతం బుద్ధాల రామపల్లిగా సుజాత గారి కుమార్తె కన్నిక బుద్ధాల దివ్య వివాహం కలకట చేస్తున్నారు. వీరిద్దరూ ఖచ్చితంగా వివాహం చేసుకున్నదని ఏ హేతువైన న్యాయమైన ఆటంకమైన నిలవైన తెలుసుకునే వేళగా దాన్ని వివరించగలను. వివాహం చదివినటువంటి స్పెషల్ విషయంలో గారికి ప్రత్యేకమైన ఈ సమయంలో వాటి పాఠం మొదటి పాఠంగా ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం నుంచి 34 వరకు మన మధ్య ఉన్నటువంటి కొన్ని ప్రమాదమైన గురించి వాటి పాఠం చూసిగా మనం తెలుస్తాము. మరియు దేవుడే యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయము వారి కొరకు చేయగలరు. దేవుడైన యెహోవా ప్రతి జంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూపుటకు అతని వద్దకు వాటిని పంపించాను.
దానికి ఆదాము ఏ పేరు పెట్టారో ఆ పేరు దానికి కలిగదు. అప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షులకు, సమస్త జంతువులకు పేరు పెట్టారు. అయినను ఆదాములకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాడు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాములకు కడగలు కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కడెక్కడో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చి వేశాడు. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కడెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము దగ్గర తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇళ్ళను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఈ నరులలో తీయబడినట్లుగా నారీ అన్నాడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉందురు. ఈ మొదటి బాగుండగా ముందుకు వచ్చి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23 నుంచి 33 వరకు. అమ్మగారు ముందుకు వచ్చి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18 నుంచి 22 నుంచి 33 వరకు చదువుకున్నాం. స్త్రీలారా, ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్న లాగున పురుషుడు తన భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదురా దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొని, అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడనూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొను. మనం క్రీస్తు శరీరములకు అవయవులై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరం అవుతారు. ఈ వాక్యము గొప్పది. సంఘమును గురించి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూసుకొనవలెను. దేవుని పరిశుద్ధ వాక్కులు దీవించున్నారు. చదివినటువంటి సేవకులు వయసుగా వచ్చి కొన్ని మాటలు, కొన్ని హెచ్చరికలు వివాహం ఆడమైనటువంటి మంచిది. దేవుని ఘనమైన నామములకు కలుగుగాక. ఈ సమయం ఇచ్చినటువంటి సామాన్య గారికి వారికి చేరువచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తాను. వివాహం అనేది దేవుని ఏర్పాటులోనూ దేవుని చిత్తంలోనే జరుగుతూ ఉంది. మానవుల యొక్క ఆలోచన రకరకాలుగా పడి విధాలుగా ప్రణాళిక వేరుగా ఉంది. వారు జతపరచబడాలని, వారు ఆశీర్వదించబడాలని, వారు విస్తరించాలని, వారు భూమిని నిర్మించాలని దేవుని ఉద్దేశమై ఉంది. ఆనాడు ఆదిలో దేవుడు ఆశీర్వదిస్తున్నటువంటి ఆ ఆశీర్వాదము సర్వమానవాళి పట్ల ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నది. అలాగనే ఆ వర్షక్రమంలో అజయ్ బాబు అలాగే దివ్య వారిద్దరు కూడా దైవ సన్నిధిలో వారిద్దరు కూడా జతపరచబడడానికి ఇద్దరు కూర్చొని ఉన్నారు. దేవుని చిత్తంలో వారిద్దరు కూడా ఈ మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాం. పెళ్ళైనటువంటి వారు చాలా మంది
వారు కూడా ఈ మాటలు ఆలోచించాలి. ఎందుకంటే సమయం లేదు. క్లుప్తంగా నేను 2 మాటలు నా మాటలు ముగిస్తాను. పెళ్ళంటే 100 ఏళ్ళ అమ్మా పంట, 100 ఏళ్ళ పంట మంట. మంట ముందే చాలా మందికి అలా ఉంది. పరిస్థితి ఎలా ఉందంటే ఎందుకురా బాబు ఎందుకు చేసుకున్నారో అనుకుంటారు. చాలా కుటుంబాలలో దేవుని వాక్యం లేక చాలా మంది ఇబ్బందులు పడతారు. ఎవరైతే వాక్యం చేత కట్టబడతారో వారి జీవితాలు పనిచేయగా ఉంటాయి, వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, వారి జీవితాలు గొప్పగా ఉంటాయి సమాజంలో. దేవుని వాక్యం చెబుతుంది ఏంటంటే పురుషుడు స్త్రీని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. ఎవరిని? తన భార్యను ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. ఏ విషయంలో ప్రేమించాలంటే అన్ని విషయాల్లో కూడా పురుషుడు తన భార్యను ప్రేమించాలి. ఎందుకంటే ప్రేమ అన్నింటినీ తోడుకుంటుంది, ప్రేమ అన్నింటినీ ఓర్చుకుంటుంది, ప్రేమ అన్నింటినీ సహించింది కనుక ఆ పురుషుడు స్త్రీని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. వింటావయ్యా అజయ్ కుమార్? వింటావా? జాగ్రత్తగా ఉండాలి. ఏదో పెట్టేటప్పుడేమో ఎవరి కొత్తలు ఎలా ఉన్నారంటే వీళ్ళు మళ్ళీ తీగలే ఉంటారు. ఒకరికొకరు హత్తుకొని ఏమంటే ఎలా ఉంటారంటే మళ్ళీ తీగలే ఉంటారు. పెళ్ళైనటువంటి 6 నెలలకి కరెంటు తీగలు అయిపోతారు, షాక్ కొట్టే వరకు అయిపోతారు. కారణం ఏంటంటే ఆ మొదట్లో ఉన్నటువంటి ఆ మాధుర్యము లేక మొదట్లో ఉన్నటువంటి ప్రేమ వారి మధ్యలో ఆ సన్నిగిలిపోతా ఉంటాయి. పెళ్ళైన కొత్తలో కాఫీ తెమ్మంటావా లేదా టీ పెట్టిమంటావా ఇలా రకరకాలుగా ఆ మాట్లాడుతుంటే ఒకరికొకరు అర్థం చేసుకుంటారు, ప్రేమానురాగాలు కలిగి ఉంటారు. ఈ ప్రేమ వారి దాంపత్య జీవితంలో కడవరకు కొనసాగిస్తే వారి జీవితాలు ఎంత బాగుంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. మధ్యలో ఎవరి సౌఖ్యం అవసరం లేదు. ఏమండి? ఆ అమ్మాయిని ప్రేమించే వారుగా ఉంటారు. నేను మాట చెప్తాను. ఏమండి? ఆ పెళ్లి కుమారుడు ఎవరు కొత్తగా పెళ్లి చేశారంట. ఆ పెళ్లి అయిన వ్యక్తి భార్య అడిగారంట, అమ్మాయి ఏం కావాలని చెప్పండి. నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను, ఏం కావాలంటే నాకు మైసూర్ పాక్ కావాలయ్యా అన్నారట. ఏం కావాలన్నట? అమ్మాయి ఉన్నారు, ఇక్కడే ఉన్నారా? ఏం కావాలన్నట? మైసూర్ పాక్ కావాలంటే గారికి ప్రేమ ఎక్కువైపోయి ఎక్కడికి వెళ్ళారు మైసూర్ పాక్ తినడానికి? గుట్టుపల్లి సెంటర్ దొరకదా, లేదా బొమ్మపూడి దొరకదా, అకౌంట్ దొరకదా? ఏమంటే అంతగానే ఎక్కడికి వెళ్ళాడంటే మైసూర్ వెళ్ళాడంటే. ఎందుకంటే భార్య మీద ఉన్నటువంటి ఆ ప్రేమ, మొదట్లో ఉన్నటువంటి ఆ ప్రేమ మైసూర్ వెళ్ళాడు. 3 రోజులు అవుతుంది. ఇంకా వీళ్ళందరూ ఎదుగుతా ఉన్నారు. ఏంటి కాలంలో ఎదుగుతా ఉంటే 3 రోజులు తిరిగి వచ్చారు. ఎక్కడికి వెళ్ళారబ్బా అంటే నా భార్య మైసూర్ పాక్ పడింది, నేను మైసూర్ వెళ్ళాను చెప్పాను. చూడండి ఎంత ప్రేమ ఉంటే ఆ మైసూర్ అంతా తీసుకురావడానికి. ఆ ప్రేమ కడవలో ఉండాలని దేవుడు వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. అన్ని విషయాల్లో భార్యను ప్రేమించాలి. తల్లిదండ్రులు విడిచి తన భార్యను హత్తుకున్నాడని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. వివాహ కార్యక్రమం ద్వారా స్త్రీ పురుషులిద్దరినీ జతపరచుటకు దేవుడి సన్నిధానంలో కోరి ఉన్నాను. వివాహ పద్ధతి దేవుడి చేత ఏర్పాటు చేయబడినది. అందరూ ఈ పద్ధతిని గౌరవింపబడినని పరిశుద్ధ వివాహము పరిశుద్ధ గ్రంథము సూచిస్తున్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు గలిలయలోని కానాలో జరిగిన వివాహములకు ఇప్పటి ద్వారా ఈయన ఆశీర్వదించి ఉన్నాడు. ఇటు జీవిత విధానం గురించి మన ప్రభువు సూచనది కూడి సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషుడిగాను స్త్రీలుగాను కలగజేశాను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకున్నాను. వారిద్దరూ ఏక శరీరమై ఉందరు కనుక వారిద్దరూ ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉంటారు. కాబట్టి దేవుడు జతపరిచిన దానిని మనుషులు వేరుపరచుకోవాలని వారితో చెప్పాను. చులకనగా కానీ అనాలోచితంగా కానీ పూర్వపడకూడదు. కానీ తగిన బాధ్యతతోనూ ప్రార్థనతోనూ వివాహ నియమం యొక్క ఉద్దేశములను తలపయించు దీనికి పూనుకోవాలని. వివాహం యొక్క ఉద్దేశములు ఏమనగా మొదటిది భార్య భర్తలు తమ జీవితకాలమంతయు ఒకరికొకరు తోడుగా ఉండి కలిమియందును లేమియందును పరస్పర సహాయదారులను కలిగించుకున్నట్లు వివాహంలో నిర్ణయించబడినది. రెండవదిగా దేవుడే మానవయంలో నాటినట్టు క్రీస్తునందు విమోచన పొందినట్టు అయిన సహజ కోరికలను అపేక్షలను దేవుడు పవిత్రపరిచి యుక్తగా ప్రయోగించినట్లు వివాహము నిర్ణయించబడినది. మూడవదిగా కుటుంబంలో పిల్లలు జన్మించి దేవుని మహిమార్థము మన ప్రభువైన యేసుక్రీస్తునందరి విశ్వాస ప్రేమ జ్ఞానములందు పెంచబడినట్లు వివాహము నిర్ణయించబడినది. నాలుగవదిగా వివాహము కామేదిగా ఎంచబడడం ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పడినట్లు ఇవది నిర్ణయించబడినది. పెళ్లి కుమార్తె దివ్య
మీరు పరిశుద్ధ స్థితిలో జతపరచబడటకు వచ్చి ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరికైనాను క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి కానీ ఈ దేశ చట్టమును బట్టి కానీ వీరిరువురు కూడా వివాహం ఆడరాదని న్యాయమైన సమర్థమైన హేతు ఏదైనా తెలిసి పక్షమున వారిని ఎప్పుడూ వెల్లడి చేయగలను. లేని ఇక మీద ఎప్పటికీ కోరుకుండగలను. దయతో గమనించాలి. అజయ్ కుమార్ అలాగే దివ్య వీరిద్దరూ వివాహం చేసుకోకూడదని ఏదైనా హేతువు ఏదైనా మీ దగ్గర ఉన్నట్లయితే ఇప్పుడే వెల్లడి చేయవలసిందిగా ప్రభు పేరట ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాను. ఒకవేళ ఏమీ లేనట్లు అయితే దయతో ఈ సమర్థని తెలియజేయడానికి అజయ్ కుమార్ అలాగే దివ్య వరిదూరు వివాహం ఆడవచ్చు అన్నటువంటి అంగీకారం తెలపడానికే మీ కుడిహస్తాన్ని చాపవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మీ కుడి చేతులెత్తి మీ అంగీకారాన్ని వీరిద్దరు వివాహం చేసుకోవచ్చు అని తెలియజేయవలసిందిగా మన కెమెరా మ్యాన్ వెనక తిరిగి చూడాలి. చేతులు ఎత్తున్నాం ఒకసారి. మంచిది. అలాగే అంగీకారాన్ని కూడా మనం తెలుసుకుందాం. అజయ్ కుమార్ దివ్యను వివాహం చేసుకోవడానికి ఇష్టమేనా? పెళ్లి చేసుకోవడం ఇష్టం అంటారు. దివ్య అజయ్ కుమార్ను వివాహం చేసుకోవడానికి ఇష్టమేనా? తేడా చూసారా? అజయ్ కుమార్ అంటేనే ఇష్టం అంటారు. మంచిది. మీ ఇష్టాయిష్టాలను దేవుడు దీవించను గాక. మరి అజయ్ కుమారుడు కన్యాదానం చేయడానికి రైతు దివ్య యొక్క తల్లిదండ్రులు కానీ మేనమామలు కానీ బాబాయ్ కానీ ముందుకు రావాల్సింది మనది. రావద్దు త్వరగా. మీరు ఆలస్యం చేస్తే ఆలస్యమైంది. నేను ఏమీ యోగ్యులుగా చేయలేరము. ఈ వ్యక్తులను నీ సంకల్పానుసారంగా దుఃఖపరచకు తీసుకుని వచ్చి ఉన్నాము. ఈ కృపాప్రసాదం వల్ల వీరిని సౌభాగ్యవంతులుగా చేసి ఈ సమక్షంలో వీరిని వివాహంలో ప్రవేశించినట్లుగా వీరు చేయలేని ప్రమాణములను వాస్తవంగా నేర్పున్నట్లు అనుగ్రహించుదని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మీ పేరు, మీ ఇంటి పేరు, మీ పేరు, మరి పెళ్లి కుమారుడు మీరు ఏమవుతారో ఇంట్లో భార్య పెళ్లి కొడుకు కావాలని ఇష్టమేనా? ఇష్టమేనా? కోటేశ్వరండి ఇష్టమేనండి. కొంచెం వెనక్కి జరిగా అలా కొంచెం అమ్మాయి కూర్చుంది, అబ్బాయి కూర్చుంటుంది. ఎదురు జరపండి. పెట్టేసి అయిపోయింది. పెట్టేద్దామా? చూడండి అలాగేనండి. ప్రార్థన చేస్తున్నారు. సర్వశక్తి మిక్కులై కనికరం గల తండ్రి, నీ సహాయము గొప్పది. నీ సహాయం లేనిది మేమేమీ యోగ్యులుగా చేయలేము. ఈ వ్యక్తులను నీ సంకల్పానుసారంగా జరపరచుటకు తీసుకుని వచ్చి ఉన్నాము. నీ కృపాప్రసారం వల్ల వీరిని సౌభాగ్యవంతులుగా చేసి నీ సమక్షంలో వీరు వివాహ ప్రకటనలో ప్రవేశించినట్లు, వీరు చేయలై ఉన్న ప్రమాణంలో వాస్తవంగా నిలుపుతున్నట్లు అనుగ్రహించుమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. నేను అడిగింది మీకు సమాధానం చెప్పండి. అజయ్ కుమార్ నీవు దివ్యను ఈ స్త్రీని నీ భార్యగా చేసుకొని ఈమెను మాత్రమే హత్తుకొని
దివ్య అజయ్ కుమారును ఈ పురుషుని ఈ భర్తగా చేసుకొని ఇతరులను మాత్రమే హత్తుకోగలుగువా? మంచిది. పిల్లరా, మరి మీరిరువురు కూడా వివాహ ప్రమాణము ఇప్పుడు చేయలేకుంటున్నారు కనుక రైతు వాళ్ళు చెప్పే మాటలు వినవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాము. అజయ్ కుమార్ నేను ఇది మొదలుకొని గడప వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధియందును ఆరోగ్యమందును ప్రేమించి సంరక్షించి మా భార్యగా చేసుకుంటున్నాము. ఈ చొప్పున జరిగించున్నాను ప్రమాణము చేయించున్నాను. ఏం చేశారు? అలాగనే దివ్య అజయ్ కుమార్కు కొన్ని మాటలు చెప్పాలి. అజయ్ కుమార్ చూస్తూ ఈ యొక్క మాటలు చెప్పవాలి. అజయ్ కుమార్ జీవిత పర్యాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధియందు ఆరోగ్యము నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తగా చేసుకుంటున్నాను. ఈ చొప్పున జరిగింటున్నాను ప్రమాణం చేయించున్నాను. ప్రమాణం చేయించున్నాను. అజయ్ కుమార్ దేవుని ప్రమాణములను విని ఉన్నాడు. వాటికి మేము సాక్షులము. అజయ్ కుమార్ దివ్య వివాహం చేసుకోవడానికి ఏం తీసుకొచ్చారు? పాట తెచ్చారు. మంగళసూత్రం అక్షతలు పంచడానికి ఒకరు, మంగళసూత్రాన్ని చూపించడానికి ఒకరు. ఇంతకురండి అక్షతలు తీసుకోండి. ప్రేమతో జీవితము సాగించుకున్నట్లు అనుగ్రహించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాను. ఆమేన్. అజయ్ కుమార్ పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు దివ్య చూస్తాడు కదా, చూస్తారా? అప్పుడు చూసినటువంటి దివ్యం కాదు టెస్ట్ చేయడానికి నీకు అవకాశం ఇస్తానున్నా. కనుక దివ్య యొక్క తరగతి ఉన్నటువంటి మీరు చదువు చేతులతో జాగ్రత్తగా తీసి చూడు. చిన్నగా తీయమంటారు. పట్టుకో ఒకసారి వేలు ఒకసారి పట్టుకోండి. మేళగాలు బయట ఉంటుంది. నిత్యానందములకు స్థిరమైన ప్రేమకు
సూచనగా ఈ మంగళసూత్రమును నీకు వైఫ్ దయచేస్తున్నాను కనపరిచి ఆస్తి అంతటిలో నేను భారీ భాగస్తులని చేసుకుంటున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు చదువుతానండి సార్ అలాగే కొంచెం పైకి వచ్చేది అలాగే మనం జ్ఞాపకం చేసుకొని మేము జ్ఞాపకం చేసుకొని జతపరిచిన విధానాన్ని బట్టి మనం స్తోత్రపడుతుంది. ఇతర ప్రకటనమైన కార్యాలు జరిగించండి. వివాహం అంతట్లో తోడుకోవడానికి స్తోత్రం. స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ యొక్క ఉంగరము నీకు నా ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తునిగా చేయించున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ పేరట దయచేస్తున్నాను. ఆమె ఇటు చూపించమ్మా కొంచెం కిందకి చేయడిది కుమార్తెకి తోడుతా ఉన్నారు. మీరే అధ్యక్షుడు నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. దానితో అజయ్ని దివ్యాన్ని చదపరుస్తున్న విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ దండలకు సాదృశ్యంగా ఒకరి మెడలో ఒకరు వేసుకున్నాగా నీ కృప ఆశీర్వాదాలు దయచేయండి తండ్రి. ఈ దండలకు సాదృశ్యంగా తండ్రి తన భార్యగా అంగీకరించి వేస్తున్న అజయం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి దివ్య మరి ఆ తండ్రి వేస్తుండగా నీ కృప ఆశీర్వాదాలు దయచేసి ఈ దండలో ఎలాగైతే మరి మార్చుకున్నారో వారి జీవితాలు కూడా తండ్రి ఒకటిగా వారు జీవించినంత కాలం కూడా ఒకటిగా ఒకరికి ఒకరు లోబడి అలాగే ఒకరినొకరు ప్రేమించిన విధానంగా నీ కృప ఆశీర్వాదాలు దయచేయమని వారు జీవించినంత కాలంలో నీ మహిమగా జీవించడానికి కృప ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ వచ్చిన పెద్దలు అలాగే బంధువులు మిత్రులు శేవరాశులు సేవకులు ఇక్కడ అందరూ చూస్తుండగా అందరి యొక్క ఆశీర్వాదాలు దీవెనలు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నదని అన్ని విషయాల్లో మీరే తోడు నడిపించి భద్రపరుస్తుందని ఈ ప్రార్థనలు ప్రతిఫలాన్ని దయచేసి మీరే ఘనత మహిమ ప్రభావం పొందగలని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అజయ్ కుమార్ అలాగే పెద్ద కుమార్ వారు పరిశుద్ధ వివాహంలో జతపరచబడ్డారు కనుక వారి వివాహ నిర్మాణాలను గౌరవించుకుంటా ఉంటున్నారు. గౌరవ సూచనగా మరి పూర్వమానంలో ప్రయత్నం చేసుకుంటూ ఉంటున్నారు. ఎవరికి ఎంత ప్రేమ ఉందో టెస్ట్ చేద్దాము పెద్ద కూడా రెడీ అంటున్నారు. రెడీ కనుక 1 2 3 అనేసరికి ఎవరు ముందు చేస్తారో చూద్దాం. నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3
అలాగే కృష్ణ ఇచ్చినటువంటి అధికారం బట్టి మీరు ఈ దినం వచ్చి భార్య భర్తలుగా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామం యొక్క పేరట ప్రకటించుచున్నాము. ఆమేన్. కాబట్టి దేవుడు సుఖపరిచిన వారిని ఏ మనుషుడు ఎడబాపకూడదు. ప్రార్థన చేద్దామని దయతో సేవకు ముందుకు వస్తే ప్రార్థన చేద్దాం. తర్వాత ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపాకరమైన దేవ, పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలువబడుచున్నదో అట్టి మా తండ్రి ఈ నామమున మేము దీవించుచున్న ఈ పెళ్లి కుమారుడు అజయ్ కుమార్ మీదను అలాగే పెళ్లి కుమార్తె దీని మీదను ఈ ఆశీర్వాదం కుమారితుము వీరు నమ్మకంగా కలిసి జీవించున్నట్లు ఉదయం మధ్య తాము చేసుకున్న నిబంధనలు ప్రమాణములను వీరు తప్పక నెరవేర్చి నిలుపుకున్నట్లను పరిపూర్ణ ప్రేమ సహవాసముల యందు సమాధానముల యందు వీరు నిత్యము నిలిచినుండి నీ ఆజ్ఞలను అనుసరించి జీవించినట్లుగా అనుగ్రహించుమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి సంరక్షించి కాపాడును గాక. ప్రభువు మిమ్మల్ని అనుగ్రహింపుతూ కటాక్షించి పరమందును మీరు నిత్య జీవం పొందుటకై ఇమ్మందును అనుకూలముగా కాలం గడుపున్నట్లు ఆత్మ సంబంధమైన ప్రతి దీవులతోనూ వరములతోనూ మిమ్మల్ని నింపును గాక. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను.